ఒక్కడు సినిమా తర్వాత అంతటి కమర్షియల్ సక్సెస్ ని అందుకోలేకపోయాడు గుణశేఖర్. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇప్పుడు ఒక గొప్ప చరిత్రతో ముందుకొస్తున్నాడు. రుద్రమదేవి కథను ఇప్పుడున్న టెక్నికల్ వాల్యూస్తో అందించేందుకు సిద్ధమయ్యాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గొప్ప టెక్నీషియన్స్ అందరూ రుద్రమదేవితో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. గుణ టీం వర్క్ పతాకంపై గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకి ఉత్సాహాన్నిచ్చిన వారు ఇద్దరున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి. వీరికి రుద్రమదేవికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా? అరుంధతితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఈగను సక్సెస్ఫుల్ కమర్షియల్ సినిమాగా చేసిన రాజమౌళి గుణశేఖర్కి గుండె ధైర్యం పెంచారు. అదే ధైర్యంతో ఇప్పుడు రుద్రమదేవి కథను తెరకెక్కిస్తున్నాడు. కంప్లీట్ 3D ఫార్మెట్లో తయారయ్యే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని అంటున్నాడు దర్శకుడు. చరిత్రను తెరకెక్కించడం అనేది ఈ రోజుల్లో సాహసమనే చెప్పాలి. ఆ సాహసాన్ని స్వప్నించిన గుణశేఖర్ వచ్చే ఏడాది రుద్రమదేవిని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా స్వరాలు మూవీకి ప్రధాన ఆకర్షణ కానుంది. గుణ టీమ్ వర్క్స్ పతాకం మీద నేను సొంతంగా రుద్రమదేవి సినిమాని తీయడానికి నిర్ణయించుకున్నానండి. దీంట్లో అనుష్క గారు కథానాయికగా చేస్తున్నారు. రుద్రమదేవి అన్నింటికీ మించిన కమర్షియల్ సినిమా అండి. రుద్రమదేవిని నేను చూసిన రుద్రమదేవి మీకు ఏమాత్రంలో ఒక కర్తవ్యంలో విజయశాంతి కానీ, ఒక ప్రతిఘటనలో విజయశాంతి క్యారెక్టర్లకు కానీ ఏమాత్రం తీసిపోకుండా ఉండే ఒక కమర్షియల్ అంశాలతో ఆవిడ పాత్రని చిత్రించడం జరిగింది. నేను రుద్రమదేవి ప్రాజెక్ట్ని గత ఆల్మోస్ట్ 10 ఏళ్లుగా అనుకుంటున్నాను. అది మీ అందరికీ చాలామంది మిత్రులకు తెలుసు. నేను దీనికోసం కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వటం, ట్రయల్ షూట్ పెట్టడం కూడా తెలుసు. యాక్చువల్గా ఒక్కడు తర్వాత అర్జున్ చేస్తున్నప్పుడే దాని నెక్స్ట్ సినిమాగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. బట్ అప్పటికప్పుడు హీరోన్ ఓరియంటెడ్ రుద్రమదేవి మీద ఇంత పెట్టాల్సి రావడం అనేసరికి కొంచెం కొంతమంది అంత ముందుకు రాలేదు ఉత్సాహంగా. కానీ మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అరుంధతి తీసి, మన ఎస్ఎస్ రాజమౌళి ఈగతో సినిమా తీసి, స్టార్లే కాదు పొటెన్షియాలిటీ ఉన్న ఒక కథతో మనం తీసినప్పుడు ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అవి కూడా ఏ స్టార్ హీరోలకి తీసుకోనంత కలెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేస్తున్నారు. సో దాంతో నాకు ఇప్పుడు రుద్రమదేవి తీయడానికి నాకు ధైర్యం రావడమే కాకుండా ఇప్పుడు నా వెన్నంటి చాలామంది దన్నుగా నిలబడడానికి కూడా ముందుకు వచ్చారు. ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వస్తే దాదాపు 10 ఏళ్ళ నుండి దీనికి సంబంధించిన R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టోరీకి సంబంధించి చేయడం జరుగుతుందండి. దీనికి ముఖ్యంగా డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు అందరికీ సుపరిచితులు. సో చరిత్రల మీద బాగా పట్టున్న వ్యక్తి. MBK ప్రసాద్ గారు, ఆయన కాలమిస్ట్గా మనకి ఎక్కడో గ్రేట్ ఆంధ్రాలోను వాటిలోనూ పరిచయం, చాలా MBS ఆయన సుపరిచితులు. ఆయనకి మంచి పట్టు ఉంది చరిత్రల మీద. ఇంకా మధుబాబు గారు, ఆయన ఎన్నో చారిత్రక నవలలు ఆల్రెడీ రాస్తున్నారు, ఆయనకి చాలా మంచి పట్టు ఉంది. అలాగే తోట ప్రసాద్ ఒక పెన్ నేమ్తో కూడా చాలా నవలలు రాయడం జరిగింది. ఆయనకి సాహిత్యం మీద విపరీతమైన పట్టు ఉంది. వీళ్ళ నలుగురితో కలిసి ఇన్నాళ్ళుగా ట్రావెల్ అవుతూ దీన్ని తీయడానికి సంకల్పించామండి. రుద్రమదేవి పాత్రకి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఆవిడ కథకి చాలా, ఇలాంటి కథ నిజంగా మన చరిత్రలో జరిగిందా అంటే మనం హాలీవుడ్ ఫిలిమ్స్ చూస్తుంటాం. సో హాలీవుడ్ వాళ్ళు గుర్తించే వరకు మన కథలను మనం కూడా గుర్తించాం. మరి 750 సంవత్సరాల క్రితం రుద్రమదేవి అనే ఒక అమ్మాయి, ఒక ఆడది, కాకతీయ డైనాసిటీని, మరి సోకాల్డ్ పురుషాధిక్యతని అప్పట్లో ఇంకా ఎంత ఉండేది, మహామహులైన వీరుల్ని కాదని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరికంటే కూడా గొప్పగా సింహాసనాన్ని అధిష్ఠించిందంటే, అంటే ప్రపంచ యాత్రికుడు మార్కో పోలో తన రైటింగ్స్లో రుద్రమదేవిని కీర్తించాడు. అంటే రుద్రమదేవి కేవలం ఒక ప్రాంతానికి చెందిన నాయకురాలు కాదు, అంతర్జాతీయ నాయకురాలని ఆ రోజు ఆయనే ప్రశంసించాడు. కానీ మనం ఝాన్సీ లక్ష్మీబాయిని చెప్పుకున్నంతగా రుద్రమదేవి గురించి చెప్పుకోవడం లేదు. అలాగ సినిమా అనే ఒక పవర్ఫుల్ మీడియా ద్వారా రుద్రమదేవి సాధించిన ఘనతని మనందరం గర్వంగా చెప్పుకునే రీతిలో ఈ సినిమాని నా టీం సహాయంతో మీ ముందు పెడతానని నమ్మకంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.
రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.